తన ఇంటి మీద దాడి చేసిన నిందితులని అరెస్ట్ చేయలేదు, వారికి సహకరించిన పోలీసులపై యాక్షన్ తీసుకోలేదు అంటూ డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోవడంతో పాటు దాడి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైన చర్యలు తీసుకోవడాన్ని తప్పును నిరసిస్తూ ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు నేతలు మద్దతు తెలిపారు. అంబటికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలి వస్తున్నాయి. ఈ సాయంత్రం దాకా దీక్ష కొనసాగుతుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేదాకా తన పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు అంబటి. సుమారుగా 7 గంటల 20 నిమిషాల పాటు నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద దారుణంగా, క్రూరంగా దాడి చేశారు. నా ఆస్తులు ధ్వంసం చేశారు, నా ఇల్లు ధ్వంసం చేశారు, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు, కులం పేరు పెట్టి బూతులు తిట్టారు, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొంతమందిని కొట్టారు. ఇవన్నీ జరిగింది పోలీసుల సమక్షంలో. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ 7 గంటల 20 నిమిషాల సేపు జరిగినటువంటి దాడి పోలీసుల సమక్షంలో. నేను ఏమంటానంటే, అయ్యా, నేనేదో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ దూషించిన తర్వాత తొందరపడి మాట్లాడాను, కొన్ని మాటలని క్షమాపణ చెప్పినా నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే విధంగా చేశారు ఈ ప్రభుత్వం, పోలీసులు. ఇక్కడ నా ప్రశ్న, ఇవాళ 12 గంటల నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగారా?